ఆకివీడిలో రామాలయం చుట్టూ ఓ రేంజ్ లో రచ్చ నడుస్తుంటే హనుమకొండలో హనుమాన్ చుట్టూ హైటెన్షన్ నడుస్తోంది. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల హిందూ సంఘాలు బగ్గుమంటున్నాయి. హనుమకొండ శివారులోని న్యూ సాయంపేటలోని హనుమాన్ విగ్రహం ఇది. ఓ కొండలో ఉన్న ఈ విగ్రహానికి ఎప్పటి నుంచో పూజలు కూడా జరుగుతున్నాయి. విగ్రహానికి ముందు వైపున భక్తుల కోసం రేకులు కూడా వేశారు. ఈ విగ్రహాన్నే ధ్వంసం చేశారు దుండగులు. గద్దె మీద స్వామి రూపమే లేకుండా విగ్రహాన్ని ముక్కలు ముక్కలుగా చేశారు. ఇది తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ న్యూ సాయంపేట ప్రధాన రహదారిపై హనుమాన్ భక్తులు, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఆందోళనకు దిగిన హనుమాన్ భక్తులను తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, హనుమాన్ భక్తుల మధ్య ఘర్షణ జరిగింది. నిందితులను పట్టుకుని శిక్షించే వరకు ఊరుకునేది లేదంటున్నారు హనుమాన్ భక్తులు. సనాతన దేశంగా పిలిచే భారతదేశంలో హనుమకొండలో హనుమత్గిరి పేరు పెట్టుకుని హనుమాన్ గులగొట్టడం ఏం తాగుడు భాగ్యం. ముక్కలు ముక్కలు వేసి లేడు కాడికి మూడు ముక్కలు చేసి షెడ్డును కూలగొడితే ఇవాళ మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాం. హనుమాన్ విగ్రహాన్ని ఎందుకు ధ్వంసం చేశారో, ఈ దుశ్చర్య వెనుక ఏ శక్తులు ఉన్నాయనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.